కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులతో కేంద్రం అలర్ట్ అయింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ JN1 అని ప్రచారం జరుగుతుంది. మళ్లీ కరోనా ఘంటికలు మోగుతుండడంతో అన్ని రాష్ట్రాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులు కరోనా బారిన పడ్డారు. 4-5 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా వ్యాప్తితో MGM సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిది ఆసుపత్రిలోనికి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్లోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా ఒకరి నుంచి ఒకరికి రికవరీ కాగా 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కేసులో హైదరాబాద్లో 4, మెదక్లో 1, రంగారెడ్డిలో 1 కరోనా కేసు నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోసారి కరోనా మహమ్మారి తాలూకు ప్రకంపనలు వినిపిస్తున్నాయి. ఏపీలోను 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న వేరియంట్ JN1 అని ప్రచారంతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దేశంలో మళ్లీ కరోనా ఘంటికలు మోగుతుండడం పట్ల అధికారులతో చర్చించారు. JN1 కరోనా వేరియంట్ ప్రమాదకరం కాదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ వేరియంట్తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని వారు వివరించారు. JN1లో డెల్టా వేరియంట్ లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే JN1 వేరియంట్కు వేగంగా వ్యాపించే లక్షణం ఉందని తెలిపారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక కేరళలోనే 300 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కేరళలో కరోనా సోకి 3 ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో చనిపోయిన వారి సంఖ్య 72,059కి చేరింది. గత 24 గంటల్లో 211 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కోవిడ్ వేరియంట్ కారణంగా ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కేరళలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాప్తికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవిడ్ ఏదైతే ఉందో కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై సమీక్ష నిర్వహించారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసిన నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఈ రోజు వరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ JN1 కి సంబంధించి ఇది విశాఖలో నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోని సమీక్ష నిర్వహించారు. JN1 వేరియంట్ పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే ఈ కోవిడ్ వేరియంట్ సోకిన వారి రికవరీ అవుతారనేది మాత్రం వైద్యులు అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా, దీని ద్వారా కోలుకుంటారనేది కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలోని డెల్టా వేరియంట్ తీవ్ర స్థాయిలో విస్తరించింది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అలాంటి లక్షణాలు లేవనేది మాత్రం ప్రధానంగా ఏపీ ప్రభుత్వ వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే JN1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందనే కానీ ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ లో విజయవాడ జినోమ్ ల్యాబ్ కు పరిశీలిస్తున్నారు. దాంతో పాటు కొత్త వేరియంట్ గుర్తించడానికి పరీక్షలో దోహదం చేస్తున్నాయనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోని గ్రామ వార్డు సచివాలయాల వద్ద
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అలాగే ఆసుపత్రుల్లోని పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అవసరమైతే మందులు కూడా అందుబాటులోకి వస్తున్నాయని మాత్రం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా దాంతో పాటు ఆక్సిజన్ ఇన్ఫ్రాని కూడా సిద్ధం చేస్తున్నారు. పిఎస్ఏ ప్లాంట్లు రిపీ తద్వారా వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటివ్ అట్లాగే డీటాప్ సిలిండర్లు కూడా సిద్ధం చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనే కోవిడ్ కి సంబంధించి వివిధ వేరియంట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి చాలా ఇబ్బంది తలెత్తిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న కొత్త వేరియంట్ విస్తరణ బాగా ఉంది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వెంటనే చర్యలు తీసుకునే కూడా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ బెడ్లు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ వేరియంట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అధికార యంత్రం మొత్తం సిద్ధంగా ఉండాలి. అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థను కూడా ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయండి. దాంతో పాటు కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్ ను అవగాహన కల్పించాలనేది మాత్రం ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా చర్యలు తీసుకోవాలి. అంటే ఓవరాల్ గా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు విలేజ్ వ్యవస్థను అట్లాగే వార్డు సచివాలయ వ్యవస్థను సిద్ధం చేసి ఈ కొత్త వేరియంట్ ను ఏ విధంగా వచ్చినా సరే ఎదుర్కొనే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని మాత్రం ముఖ్యమంత్రి ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖలోని 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ తరహాలోనే మరింతగా విస్తరిస్తే పూర్తి స్థాయిలో సిద్ధం చేసే దిశగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ గలీబ్. ఇక కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. శ్వాస సంబంధిత వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక వీలైనని ఎక్కువ మొత్తంలో టెస్టులు చేయించాల్సిన అవసరం ఉందని కూడా వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ కేసుల పెరుగుదలపై స్పందించారు. కోవిడ్ ని సాధారణ జలుబులా భావించి తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యాధి కారణంగా దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం కనిపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇక కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, మళ్లీ కరోనా కేసెస్ నమోదవుతున్నట్టు తెలిసింది. ఇంకా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కూడా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం లైట్ గా తీసుకోవడానికి లేదు. కాస్త ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి కేసెస్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. మనకు నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బోర్డు ప్రకారం 19 పాజిటివ్ కేసులు ఉన్నాయి మన తెలంగాణలో. అయితే దాంట్లో 54 శాంపిల్స్ ఇంకా పెండింగ్ లో ఉంటుంటే వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ మరికొద్దిసేపట్లో కరోనాకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆరోగ్య శాఖ చెప్పింది. సో మొత్తానికైతే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతుంది. చాలా పెద్ద సంఖ్యలో శాంపిల్స్ చాలా ఎక్కువగా కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెదర్ చేంజింగ్ వల్ల ప్రతి ఒక్కరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఏది కరోనానో ఏది సాధారణ జ్వరమో అర్థం కాదు. ఈవెన్ JN1 వేరియంట్ కి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంది. జీనోమ్ సీక్వెన్స్ కరోనా సోకిన వాళ్ళ వ్యాధి సంబంధించినటువంటి నమూనాలు స్వీకరించినప్పుడు వాళ్ళు మామూలుగా జ్వరము లేదా గొంతు నొప్పి, ఈ శ్వాసకోశ సంబంధించిన సమస్య, సో సాధారణంగా వచ్చేటువంటి సమస్య కరోనాకు సంబంధించి సేమ్ ఉండడంతో చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. అండ్ మనకు చేస్తున్నటువంటి కేసెస్ కి సంబంధించి పాజిటివ్ వస్తున్న వాటి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. దీనికి సంబంధించి మనము ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఒక్క రోజే దాదాపు మొన్నటి నుంచి చూసుకుంటే మనము 900 నుంచి స్టార్ట్ అయితే నిన్న దాదాపు 1000 మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. వాళ్ళందరికి సంబంధించి కూడా టెస్ట్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ జరగాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కేసులు కేవలం హైదరాబాద్ లోనే కాదు, మెదక్, రంగారెడ్డి వరకు సోకించి ఆ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు కూడా మెదక్లో కూడా చూస్తున్నాం, రంగారెడ్డిలో చూస్తున్నాము. సో మొత్తానికైతే కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రవీంద్రనాథ్ ఈ విషయం గురించి పదే చెప్తున్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఇప్పటికే టెస్టులు కూడా దాదాపు ప్రతి చోట ఏవైతే కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు కానీ సంబంధించి
ఆ సీక్రెట్ టెస్ట్లకు సంబంధించి కూడా టెస్ట్లు పెంచుతాము. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఈవెన్ కేంద్ర ప్రభుత్వం దీనికి కూడా దీని మీద స్పెషల్ కేర్ తీసుకుని సాధ్యమైనంత ఎక్కువగా టెస్ట్లు పెంచండి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే మనం నిన్న చూసుకున్నాము ఒక చిన్నారికి 14 నెలల చిన్నారికి కూడా కరోనా వచ్చింది. సో అవి ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అని దాని మీద క్లారిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఒక అలర్ట్ అయితే జారీ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా జనాలు ఎక్కువగా అంటే క్రౌడ్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ప్లేస్ లో మస్ట్ అండ్ షుడ్ గా మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఏం కాదు అని అనుకోదు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా హార్ట్, శ్వాసకోశకు సంబంధించిన దాంతో ఈవెన్ కిడ్నీ మీద, బ్రెయిన్ సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అంటే దానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఏంటి అనే దాని మీద కూడా ఇంకా మనకి చాలా మంది మీద చేస్తున్నారు, పరిశోధనలు జరుగుతున్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఇస్తాము. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక దేశంలో క్రమక్రమంగా కరోనా కేసులు మళ్ళీ నమోదవుతున్నాయి. రోజు రోజుకి కరోనా బాధితులు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, దేశంలో చూసుకుంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఒక రకంగా JN1 డెల్టా వేరియంట్ లక్షణాలు కూడా లేవని కూడా ఒక పక్క చెప్తున్నారు. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? యాక్చువల్ గా ఇవాళ అంటే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అంటే కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా అసలు కోవిడ్ మరోసారి కేసులు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చెప్పి ముందస్తు చర్యలో భాగంగా అధికారులతో చీఫ్ సెక్రటరీ తర్వాత వైద్య శాఖ అధికారులతో కూడా సమీక్ష చేపట్టారు. చాలా స్పష్టంగా చెప్పారు సాబియా. సీఎం వచ్చేసి అంటే ప్రతి జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓలు, ఆయా పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలతో కావచ్చు, తర్వాత అట్లాగే పిహెచ్సిలో ఉన్న పరిధి కావచ్చు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న వైద్య సిబ్బంది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు సాధ్యం. అంటే ఈ గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలి. కట్టుదిట్టంగా ఈ కోవిడ్ ముందస్తు రాకముందుకే అందరూ కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ కూడా ధరించాలి, ఇట్లాంటి ప్రికాషన్స్ కూడా అన్ని తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశించారు సాగా. రైట్, చూసుకుంటే మరి కోవిడ్ రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.